హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి. నేనైతే ఈరోజు శనగలతో ఒక 2 స్నాక్స్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా శనగలను 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఆ శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ కుక్కర్ 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు. తర్వాత ఇప్పుడు శనగలన్నీ ఉడికిపోయాయి చూడండి. ఇలా శనగలను ఉడికించి పెట్టేసుకోవాలి మనము. ఇప్పుడైతే నేను ఫస్ట్ది చూపిస్తాను. ఒక బాండ్లీ పెట్టి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే నేను పచ్చిమిర్చి ముద్ద వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. దీన్ని ఒకసారి ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు ఉడికించిన శనగలు వేసుకుంటున్నాను నేను. వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలాగే వదిలేయాలన్నమాట. తర్వాత ఈ మనం వేసుకున్న మిర్చి పేస్ట్ అనేది శనగలకు బాగా పట్టాలి. మొత్తం బాగా పట్టింది చూడండి. ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే నేను కొద్దిగా పచ్చి కొబ్బరి ముద్ద వేసుకుంటున్నాను. వీటిని అయితే గుగ్గిళ్ళు అంటారు. మనం దేవుళ్ళకు ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటాం ఇది. ఇంతే అండి, శనగల గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పాతకాలం వంట అనే చెప్పవచ్చు మనము. అంతే అండి, శనగల గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత ఇంకొక స్నాక్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇది అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు నచ్చేది ఇది. అందుకే ఇలా 2 types అయితే చేశాను నేను. బాండ్లీ పెట్టి దీంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను 1.5 స్పూన్. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే సన్నగా కట్ చేసిన టమాటోస్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. పసుపు వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీకు వేరే వెజిటేబుల్స్ ఏమన్నా కావాల్సిన వేసుకోవచ్చు. నేనైతే ఉట్టి టమాటాలతోటే చేశాను ఇది. తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లో అయితే నేను కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నానండి. చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా అవుతుంది. పిల్లలు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా టమాటాలని మొత్తం ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట మనము. తర్వాత దీంట్లో ఉడికించిన పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ టమాటా మొత్తం మనకు శనగలకు బాగా పట్టాలన్నమాట. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes అలాగే వదిలేయాలి. అంతే అండి, శనగలతో అయితే 2 రకాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.